సంఘ ప్రార్థనలో మనం ధ్యానం చేసుకుంటున్న తెస్సలోనిక మొదటి పత్రిక సంఘ ప్రార్థన కొరకై ఈ వార కొడుకుల్లో మనము దేవుని కృప చేత ధ్యానం చేసుకుంటున్న పుస్తకమే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక. మనము మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుంటాం. అందరూ కలిసి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానము మీకు కలుగునుగాక. మరొక మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకున్నాం. చదవగలిగిన వారు చదవండి, చదవలేని వారు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. పేజ్ నెంబర్ 86, కొత్త నిబంధన పేజ్ నెంబర్ 86, యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పెను. దేవుడి వాక్య భాగములను దీవించి వివరించి మన ఆత్మీయ జీవితమును అభివృద్ధి చేయునుగాక. ఆమేన్. సరే, గత వారాల్లో మనం చూస్తూ వచ్చాం, సంఘము గురించి చూసాం. ఈ మొదటి వచనంలో మనం తీసుకొని దేవుని వాక్యాన్ని చాలా వివరంగా చూస్తూ వచ్చాం. మొదటి వచనంలో మనము తీసుకున్న భాగం ఏంటి? చదువుతారా అక్కడ భాగం ఏంటి? మొదటి వచనంలో మనం తీసుకున్న భాగం ఏంటి చెప్పగలుగుతారా? ఏం సంఘం? ఏమని చెప్పాలి దాన్ని? అది దేవునిలో ఉన్న సంఘము అని చెప్పాలి. దేవుని సంఘముల గురించి మనం వివరంగా కొన్ని విషయాలు లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసాం. దాని విషయమే మనం చూస్తూ వచ్చినప్పుడు సంఘమును స్థాపించింది దేవుడే, సంఘానికి కర్త దేవుడే. ఈ సంఘములో ఉన్న వారందరూ పాపపు లోకంలో నుంచి క్రీస్తు రక్తము చేత కొనబడి సంఘములో చేర్చబడిన వారు. ఈ సంఘమును దేవుడు ప్రారంభించి ఆయన రెండవ రాకడ వరకు ఈ సంఘాన్ని ఉంచుతున్నాడు ఇక్కడే భూమి మీద. అంతేనా? శ్రమల దినానికి ముందు సంఘం పరలోకానికి ఎత్తబడుతుంది. దేవుడు వస్తాడు, తీసుకొని పోతాడు. సరే, అప్పటి వరకు ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, చేర్చబడిన ప్రతి బిడ్డ దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? శ్రద్ధగా దేవుని మాటను వినాలి. ఆ మాట ప్రకారం దేవుని మాట వినాలి. దేవుని మాట ఎవరైతే వినరో ఆ సంఘంలో, ఆ మనిషిలో, ఆ స్థలంలో దేవుడు ఆత్మ ఉంచడు, వెళ్ళిపోతాడు దేవుడు. కాబట్టి మనం దేవుని మాట వినాలి. ఇంకో మాట, ఆయన మాట వినటం వలన మనకు ఆశీర్వాదాలు కూడా ఎన్ని ఆశీర్వాదాలో చూసాం. భౌతికంగా 7, ఆత్మీయంగా 3 ఆశీర్వాదాలు, మొత్తం 10 ఆశీర్వాదాలు ఆయన మాట వినటం వల్ల కలుగుతున్నాయని దేవుని వాక్యంలో చూసాం. సరే, ఈరోజు 2వ వచనంలోకి వెళ్దాం. రండి, 2-3 వచనాలు చదువుకుందాం. 2-3 వచనాలు అందరం కలిసి చదువుదాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉంటాయి. మనందరం కలిసి చదువుకుందాం. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనయందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈరోజు దేవుని వాక్యము ఈ 2-3 వచనాల్లో నుంచి తీసుకున్నాం. ఈ 2-3 వచనాల్లో ఒక 3 శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయని గత వారం కూడా చెప్పినట్టున్నా. ఈ తెస్సలోనిక సంఘానికి 3 శ్రేష్టమైన అలవాట్లు ఉన్నాయి. చాలా మంచి గుణాలు ఉన్నాయి ఆ సంఘానికి. ఈ గుణాలు మనం కూడా కలిగి ఉండాలి.
ఏమ్మా ఈ గుణాలు ఏం చేయాలో చెప్పండి, మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఏంటా గుణాలు? మొదటి గుణం విశ్వాసంతో కూడిన పని చేస్తారు. వారు పని ఎలా చేస్తారు? విశ్వాసంతో పని చేస్తారు. రెండవది ప్రేమతో కూడిన ప్రయాస వారు పడతారు. ప్రయాసకి ఇంకొక మాట కష్టం. వారు ఎంత కష్టపడినా ప్రేమతో కష్టపడతారు. వారు ప్రేమతో కూడిన కష్టాన్ని చేస్తారు. మూడవ మాట, వారు నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగి ఉంటారు. వారి ఓర్పుకి ఒక ఆశ ఉంది, ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. వారి ఓర్పుకు నిరీక్షణ ఉంది, వారి ప్రయాసకు ప్రేమ ఉంది, వారి పనికి విశ్వాసం ఉంది. ఈ మూడు లక్షణాలు ఈ సంఘంలో ఉన్నాయి. ఈ సంఘాన్ని మనం మాదిరిగా చేసుకొని జీవించాలని దేవుని ఆశ. చెప్పండి, నాతో పాటుగా చెప్తారా? ఈ సంఘముకున్న ఈ మూడు లక్షణాలు మేము కూడా కలిగి జీవించాలని ఆశపడుచున్నాము. ప్రభువా, మా ఆశ కూడా తీర్చునాయన. ఇది ఒక ప్రార్థన. ఈ మాదిరికరమైన జీవితం మనం కలిగి ఉండాలి. మనము చాలా మందిని చూస్తాం. వంట చేసే వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర వంట నేర్చుకుంటాం. చదువుకునే వారిని చూసి వాళ్ళ చదవాలని చదువుకుంటాం. డబ్బు సంపాదించే వాళ్ళ దగ్గర చూసి వాళ్ళ దగ్గర పని నేర్చుకునేలా డబ్బు సంపాదిస్తాం. ఇలాగా మనుషుల దగ్గర మనకి తెలియని నేర్చుకుంటాం. ప్రతి మనిషి పుట్టిన కాడ నుంచి నేర్చుకోవాల్సిన వాడే. పుట్టుకతో ఎవరికి ఏది రాదు. నేర్చుకోవటం మానవుడికి దేవుడిచ్చిన గొప్ప వరం. ఈరోజు మనం కూడా ఈ సంఘాన్ని చూసి నేర్చుకున్నాం. మరి ఈ సంఘము ప్రజలు, విశ్వాసులు అన్యులే. వీళ్ళందరూ కూడా ఎవరట? ఎక్కువ శాతం ఎవరున్నారు? అన్యులే. విగ్రహారాధన చేసిన గ్రీకు ప్రజలు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. అందరూ దేవుడు నమ్ముకొని సంఘంలోకి వచ్చిన వారు. ఇక మూడు పనులు చేసేవాళ్ళు. ఏంటంటే చెప్పండి, విశ్వాసంతో కూడిన, మీరు చెప్పాలమ్మా, విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పును వారు కలిగి జీవించేవారు. కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేస్తుంది. సరే, ఒక్కొక్క దాన్ని వివరముగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసం గురించి ఈరోజు ప్రభు నడిపించినంత కాలం ప్రవచనమైతే విశ్వాసమును ప్రభు తమ పరిశుద్ధాత్మ మనల్ని ఎంతవరకు తీసుకెళ్తాడో అంతవరకు విశ్వాస సంబంధించి లేఖనాలు మనం చూసుకుంటాం. అసలు ఈ విశ్వాసం అంటే ఏంటి? వారు విశ్వాసంతో పనిచేస్తానంటున్నారు కదా. అసలు విశ్వాసం అనగా ఏమిటి? అసలు విశ్వాసానికి కర్త ఎవరు? ఈ విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరు? మూడు ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. మొదటి ప్రశ్న, ఈ విశ్వాసమునకు కర్త ఎవరు? విశ్వాసమునకు కర్త ఎవరు? రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మధ్య భాగం నుండి 3వ లైన్ నుండి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు. రెండు ప్రశ్నలకు ఇక్కడే సమాధానం వచ్చింది. విశ్వాసానికి కర్త ఎవరు? యేసు ప్రభువే. మన విశ్వాసానికి కర్త యేసు ప్రభు, దాన్ని కొనసాగించువాడు యేసు ప్రభు. రెండు ప్రశ్నలకు సమాధానం వచ్చింది. ఇక మూడో ప్రశ్నకి వెళ్దాం. మూడో ప్రశ్న ఏంటి? విశ్వాసం అంటే అసలు ఏంటి? దానికి సమాధానం చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమున్నది నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమనటకు రుజువై ఉంది. నేను మీకు అర్థం అవడానికి ఇలా నేను చెబుతుంటా, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విశ్వాసం వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి. ఎంత మేలు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం
బైబిల్లో విశ్వాసం అనేది ఒక వరం. విశ్వాసం అనే ఒక పదం కూడా చాలా శ్రేష్టమైన పదం. బైబిల్లో చాలా ఉన్నతమైన, చాలా ఆత్మీయమైన పదాలలో ఒకటి విశ్వాసం అనే పదం. కాబట్టి విశ్వాసం అనగా ఏంటి అని అంటే మీకు అర్థం చేసుకోవడానికి నేను ఒక మాట చెప్తాను. దేవుడు సృష్టిలో చాలా సృష్టించాడు. దేవుడు సృష్టిలో చాలా సృష్టించాడు. వాటిలో 2 రకాలు. వాటిలో ఏంటి? 2 రకాలు. ఏంటి అవి 2 రకాలు అని అంటే, దేవుని సృష్టిలో దృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి కూడా ఉన్నాయి. దృశ్యమైనవి అని అంటే చెప్పండి, ఏది కనపడేది? ఏ కన్నది? శరీర నేత్రాలకు కనపడేది దృశ్యమైనది. దేవుడు మానవుడు శరీరానికి కనపడే వాటిని సృష్టించాడు. మళ్ళా దేవుడు మానవ నేత్రాలకు కనపడిన వాటిని కూడా సృష్టించాడు. అంటే దేవుని సృష్టిలో దృశ్యమైనవి ఉన్నవి, అదృశ్యమైనవి కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉంది మన విశ్వాసము. ఇప్పుడు చాలా మంది పరలోకం ఉందా, నరకం ఉందా, అమెరికా ఉందా? అమెరికా ఉందా కానీ కనపడుతుందా? ఇప్పుడు అంతేందుకు ఇక్కడ పక్కన మన ఇల్లు ఉందా? పక్కన గేదెలు ఉన్నాయా? లేవా? కనపడుతున్నాయా? చెప్తా. విశ్వాసం అంటే కొంచెం వివరంగా దేవుని వాక్యానుసారంగా మీకు అర్థం చేసేంత వరకు నేను దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన సహాయం చేసే కొలది మనం అర్థం చేసుకుందాం. చూడండి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి సృష్టిలో 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది ఎలాంటిది, ఏది నిత్యమైనది, ఏది అల్పమైనది అనేది కూడా దేవుని వాక్యంలో చూద్దాం. రండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీ 4:18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రమే ఉండు మా చులకని శ్రమ, మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలయనగా ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అనిత్యములు అంటే ఎక్కువ రోజులు ఉండవు. నిత్యములు అంటే అవి ఎప్పుడు ఉండిపోతాయి, ఇక చిరకాలం ఉంటాయి అవి. చూడండి, మానవుడి కంటికి కనపడేవేమో స్థిరకాలం ఉండేవి కాదు, మానవుడి నేత్రము చూడలేనివేమో ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అవి చిరకాలము ఉంటాయి. అవి దృశ్యమైనవి, నాతో పాటు చెప్పండి, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడు మరలా ఇంకొక మాట, అదృశ్యమైనవి ఏంటి, దృశ్యములైనవి ఏంటి? దేవుడి వాక్యంలో అవి కూడా రాయబడి ఉన్నాయి. అవి కూడా చూద్దాం రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవన్నీయు భూమి అందున్నవన్నీయు. చూడండి, ఇక్కడ దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి. ఇక్కడ మనం చూద్దాం. సర్వము అని అంటే 2 రకాలు. చెప్పండి, ఏమైతే? దృశ్యమైనవి, అదృశ్యమైనవి. దృశ్యమైనవి నిత్యముల, దృశ్యమైనవి నిత్యముల, అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి ఏంటి, దృశ్యమైనవి ఏంటి? దృశ్యమైనవి ఏంటి అని ఈ వచన భాగంలో చెబుతుందంటే, అవి ఆకాశమున్నవన్నీయు భూమి మీద ఉన్నవియు. ఆకాశంలో ఉన్న ఏమి కనపడుతున్నాయి మనకి చెప్పండి? సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి కదా, అవి కనపడుతున్నాయి. అర్థమవుతుందా?
అంటే ఆకాశంలో ఉన్నవి కనబడేవి, భూమి మీద ఉన్నవి కూడా కనబడేవే. సముద్రము, ఇంకా చెట్లు, చతుష్పాద జంతువులు, పక్షులు, మనుషులు. మనుషులు. నువ్వు ఒకటి చెప్పు, నోరు తెలుసు. కొండలు, నువ్వు చెప్పు ఒకటి, నోరు తెలుసు. చేమల, చేమలు కూడా, చేపలు, అన్నీ భూమి మీద ఏదైనా మనకు కనపడేది. అర్థమవుతుందా? కాబట్టి కనపడేవి, భూమి మీద ఉన్నవి, ఆకాశంలో ఉన్న వాటిని కనపడేవన్నీ దృశ్యమైనవే. ఇక కనపడనివి అన్నాడు. అవేంటి అంటే మీకు నేను ఒక మాటలో చెప్పాలి అని అంటే, పరలోకము రాసుకుంటున్నారా? అదృశ్యమైనవి. పరలోకము, నరకము, ఆత్మ. ఏమిటి అట? అదృశ్యం, కనపడవు. ఇంకా చెప్పు, ఏమేమి కనపడవు? పరలోకము, నరకము, ఆత్మ. ఇక ఎవరికి శరీర నేత్రాలకి ఇవి కనపడవు. ఇవి దృశ్యమైనవి కావు, ఇవి అదృశ్యమైనవి. ఇవేంటి అట? అదృశ్యమైనవి. ఈ రెండింటినీ సృష్టించిన వాడు ఎవరు అనంటే దేవుడు. చెప్పండి. అదృశ్యమైన వాటిని, దృశ్యమైన వాటిని సృష్టించిన వాడు అదృశ్యుడైన దేవుడు. అది ఇప్పుడు ఆయన కూడా చెప్పండి. అది నాలుగవది ఏంటి? అదృశ్యమైనది. దేవుడు కూడా అదృశ్యమైన వాడు. దేవుడు అదృశ్యమైన వాడని బైబిల్ ఎక్కడ ఉందా? రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అది చాలు. ఆయన అదృశ్య దేవుడు అనింది అక్కడ. అదృశ్య దేవుని స్వరూపము యేసు. అంటే దేవుడు ఎవరు అంటే ఇక్కడ అదృశ్యమై ఉన్నాడు. దేవుడు దృశ్యమై ఉన్నాడా? చెప్పండి. లేడు, అదృశ్యమై ఉన్నాడు. అంటే దేవుడు కనబడేవాడు కాడు. కాబట్టి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసం అనే దాని కొరకు ఈ వాక్యాలన్నీ చూస్తున్నాం కదా తల్లి. విశ్వాసం ఏంటో అంటే అదృశ్యమైన ఉన్నవనటకు రుజువై ఉందని చెప్పుకున్నాము. ఇప్పుడు చూద్దాం, దృశ్యమైనవి ఏంటి, అదృశ్యమైనవి ఏంటి. ఈ రెండు దేవుడే సృష్టించాడు. దృశ్యమైనవి ఉన్నవి, అదృశ్యమైనవి కూడా ఉన్నాయి. దృశ్యమంటే ఏమిటో, అదృశ్యమైనవి ఏమిటో చూసాం. ఈ రెండింటిని సృష్టించింది కూడా అదృశ్యుడైన దేవుడే సృష్టించాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూద్దాం రండి. అదృశ్యమైనవి ఏంటో నాతో పాటు మీరు చెప్పండి, నేను వింటా, నేను లెక్క పెడతా. నేను మీతో చెప్పినే చెప్పండి. పరలోకము, నరకలోకము, ఆత్మ, దేవుడు. ఈ 4 ఎవరట? కనబడేవి కాదు. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది? ఈ కనబడనివే నిత్యము. ఏమ్మా? ఈ కనబడకుండా ఉన్నవే నిత్యము. ఆత్మ నిత్యమే, మానవుడి ఆత్మ నిత్యమే, దేవుడు నిత్యుడే, పరలోకము నిత్యమైనదే, నరకలోకము కూడా నిత్యమైనదే. అయితే మానవుడు వీటిని చూడగలుగుతున్నాడా? మన మనోనేత్రాలు, మన శరీర నేత్రాలు వీటిని చూడగలుగుతున్నాయా? చూడలేదు. చూడలేనంత మాత్రాన అవి లేవా? ఉన్నవి. అది ఇప్పుడు దేవుని వాక్యం ఇక్కడ విశ్వాసం దగ్గరకు వచ్చింది. విశ్వాసము అంటే ఏంటి అని అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు మన విశ్వాసమే రుజువు. అర్థమైందా? ఇప్పుడు చెప్పాలా ఏంటి అదృశ్యమైనవి ఏంటి? 4 పనులు చెప్పండి గట్టిగా. పరలోకము, నరకలోకము, ఆత్మ, దేవుడు. ఇవి 4 ఉన్నవి అనుటకు రుజువు అయినదే విశ్వాసము. ఏంటి విశ్వాసం అని అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు మన విశ్వాసం రుజువై ఉంది. అదృశ్యమైనవి ఉన్నాయా? ఉన్నాయి. ఏంటది? ఎలా రుజువు చేయగలవంటే నా విశ్వాసమే దానికి రుజువు. ఏనా? అది విశ్వాసం అనగా ఏంటి అని అంటే అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇంకొక మాట చెప్తాను రండి. ఇంకొక మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారము, 2వ కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారము నాతో పాటు చెప్తారా మీరు? నాతో పాటు అందరూ నోరు తెరిచి చెప్పండి. నిత్యము నిలుచు వాటిని చూచున్నదే విశ్వాసము. అది అదృశ్యమైన వాటిని చూసేదే విశ్వాసం. నిత్యము నిలిచే వాటిని చూసేదే చెప్పడా ఏంటదే? విశ్వాసము. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే
అదృశ్యుడైన దేవుడు, అదృశ్యమైన పరలోకము, అదృశ్యమైన నరకము మరియు అదృశ్యమైన మానవుడి ఆత్మ ఉన్నవి అన్నదే మన విశ్వాసం. అని విశ్వాసం అంటే ఏంటయ్యా అంటే అదృశ్యమైనవి ఉన్నమరటకు రుజువైంది. ఆ నిత్యము నిలుచు వాటిని ఉన్నవి అంటానికి రుజువే మన విశ్వాసము. మన విశ్వాసం ఏంటి అని అంటే చెప్పండి, విశ్వాసం ఏంటి? మీరు ఈ మాట చెప్తే ముందుకెళ్తారు. అదృశ్యమైన, అది కనబడని వాటిని విశ్వాసముతో ఉన్నవని నమ్మేవారమే విశ్వాసం. అదృశ్యమైనవి లేవని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు వాక్యం చెబుతుంది అదృశ్యమైన ఉన్నవి అవి నిత్యములు అని దేవుడు చెప్తున్నాడు. వాటి మీద మనం విశ్వాసం ఉంచుతున్నాము, అదే మన విశ్వాసం. చాలా మంది నమ్మరండి, చాలా మంది నమ్ముతున్నారా? నమ్మట్లేదు. చూపించు, చెప్పండి, ఏమంటున్నారు? చూపించు. ఇప్పుడు చెప్తా చూడు. అయ్యా అన్న, ఇందాక పక్కన గేదెలు ఉన్నాయా? చూపించు అని. అది ఇప్పుడు నువ్వేం చేయాలన్నా అవి ఉన్నాయనంటే నీ శరీరం నేత్రాలు చూడగలిగితే కదా. ఇప్పుడు మనం అందరం వెళ్ళి గేదెలు చూద్దాం, ఉన్నాయా లేవా చూద్దాం. ఉన్నాయా? ఉంటాయి కదన్నా, ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తున్నా. ఈ గ్లాస్ ఉంది, ఈ గ్లాస్లో చూడండి మూత వేసింది. ఈ గ్లాస్ ఏమైంది? మూత వేస్తుంది. దీంట్లో నీళ్లు ఉన్నాయా లేవా? ఎక్కడ చెప్తారు మీరు? అది చూస్తే చూడు చూస్తున్నాను. దేంతో చూస్తున్నాను నేను? శరీర నేత్రాలతో. ఇది దృశ్యమైనదే కాబట్టి నేను చూడగలను, ఉందా లేదు. ఉన్నాయమ్మా, మనుషులు థ్యాంక్స్ పెట్టారు. చూచి, దృశ్యమైన దాన్ని చూచి ఉంది అని చెప్పేదే నమ్మకం. రాసుకోండి. దృశ్యమైనది ఉంది అని చెప్పేదే, చూచి ఉన్నదాన్ని చూచి ఉంది అని చెప్పేదే నమ్మకం. కనబడని దాన్ని ఉంది అని చెప్పేదే విశ్వాసం. కాబట్టి ఇప్పుడు దృశ్యమైన వాటిని ఉన్నవి అని అనేదే నమ్మకం. ఎరా అక్కడ చెట్టుందా అని అంటుంటారు. ఉందా లేదా పోయి చూసి వస్తే అప్పుడు నమ్ముతాను. నేను నమ్మను. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణమై సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేచారు. ఆయన లేచారని చెప్పేసి మరియమ్మ వారు పేతురుకి, యోహానుకి వాళ్ళకి చెప్పారు. వీరు వెళ్ళి సమాధిలోకి పోయి చూశారు. సమాధి అంతా ఖాళీగా ఉంది. ఇక యేసు ప్రభు వారు వారికైతే కనిపించలేదు. మరియమ్మ చూసింది, మగ్దలేని మరియ చూసింది. ఇక ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆ శిష్యులందరూ 11 మంది 12 మంది శిష్యులు 11 మంది అందరూ ఆ గదిలో ఉన్నప్పుడు వారిలో తోమా లేడు. ఆ మిగిలిన తోమా కాకుండా మిగిలిన వారు యోధ ఇస్కరియోతు చచ్చిపోయాడు. అర్థమైపోయిందా? మిగతా వారు గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు గదిలోకి వచ్చారు. ఆయన గదిలోకి రాగానే వాళ్ళందరూ యేసు ప్రభు వారిని కళ్ళారా చూశారు. యేసు ప్రభు వారితో మాట్లాడాడు, బాగా చూశారు, బాగుంది, అయిపోయింది. నెక్స్ట్ మరుసటి రోజు మరొక సందర్భం వచ్చినప్పుడు విశ్వాసులు అందరూ కూడుకున్నప్పుడు తోమా కూడా ఉన్నాడు. వీరందరూ తోమాతో చెప్తున్నారు, తోమా యేసు ప్రభు వారు వచ్చారు, యేసు ప్రభు వారు సమాధిలోంచి తిరిగి చెప్పినట్టుగా లేచాడు, అంతా వచ్చాడు, మన దగ్గరకు వచ్చాడు, గదిలోకి వచ్చాడు, మేము మాట్లాడాం. నేను నమ్మను. ఏమన్నాడు చెప్పండి? నేను నమ్మను. నువ్వు నమ్మవా? నేను నమ్మను. ఎలా నమ్ముతావు? నేను చూస్తేనే నమ్ముతాను. అర్థమవుతుందన్నా? అయ్యగారేమో ఏం నమ్మామంట? చూస్తేనే చూడకుండా నేను నమ్మను. అయితే యేసు ప్రభు వారు ఆ రోజు ఆయనతో అట్లా వాళ్ళు విశ్వాసులు శిష్యులు అలా మాట్లాడుకుంటుంటే యేసు ప్రభు వచ్చేసాడు. యేసు ప్రభు వారి గదిలోకి వచ్చి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి తోమాతో మాట్లాడు, తోమా ఏంటి నువ్వు చూస్తే కానీ నమ్మవా? చూడు, నా గాయాల్లో చేతులు పెట్టు, ఇదిగో పక్కటెముకలో ఒక గాయం ఉంది, కాళ్ళలో చేతుల్లో గాయాలు ఉన్నాయి, నా గాయాలు చూసి ఇప్పటికైనా నేనని నమ్ము అని అంటే ఆ తోమ గాయాల్లో చూసి అప్పుడు నమ్మి ప్రభువా అని మోకాల మీద పడ్డాడు. అప్పుడు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు చూచి ఉన్నది అని చెప్పేదే నమ్మకం.
చూడకపోయినా ఉన్నది అని చెప్పేదే విశ్వాసము. అందుకనే నమ్మకం, విశ్వాసం రెండు ఎప్పుడో ఒకటి కాదు. రెండింటికి వ్యత్యాసం ఉంది. కొన్ని సందర్భాల్లో ఒకటే అన్నట్టుగా అనిపించింది, కానీ ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. అర్థమవుతుందా తల్లి? కాబట్టి విశ్వాసం అనేదేమో ఇక్కడ చూడకుండా చెప్పేది, చూడకుండానే అది ఉంది అని నమ్మేదే, ఉంది అని చెప్పేదే విశ్వాసము. చూచి దృశ్యమైన దాన్ని ఉంది అని చెప్పేదే నమ్మకం. నువ్వు ఎలా నమ్ముతున్నావు అంటే నేను చూసి వచ్చాను అంతవరకు మీకు అర్థమైపోయింది కదా. సరే, ఇప్పుడు ఒక మాట చెప్తాను. విశ్వాసము అనగా మీరు చెప్పండి. అదృశ్యమైనవి చూడకుండానే ఉన్నవి అని చెప్పేదే విశ్వాసం, అని రుజువుపరిచేదే విశ్వాసం. ఇప్పుడు చూడాలి, మీకు నమ్మకం చెప్పాను, విశ్వాసం చెప్పాను. చాలా మంది నమ్మకం అంటే విశ్వాసం అంటే రెండు ఒకటే అనుకుంటున్నానని మీకు నేను కొంచెం ఒక మాట చెప్పాను. సరే, తర్వాత ఇప్పుడు చూడండి. ఇప్పుడు నమ్మకం చెప్పాను, విశ్వాసం చెప్పాను. ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైంది? అది. అందుకని యేసు ప్రభువు తోమా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. తోమా, నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మువాడు అది. చూడక నమ్మువాడు ధన్యుడు. అదృశ్యమైనవి చూడాల్సిన అవసరం లే, అవి ఉన్నవని నమ్మిన వాడు ధన్యుడు. నాకు చూపించు పరలోకం, నేను నమ్ముతాను అని అంటే, పరలోకం చూడాలంటే వాడు ఇక్కడ భూమి మీద శరీరంతో ఉండకూడదన్నా. దేవుణ్ణి చూపించు అన్నాడంటే వాడు భూమి మీద ఈ శరీరంతో బతికుండకూడదు, చచ్చి ఉండాలి వాడు దేవుడు చూడాలంటే. అదృశ్యమైనవి పరలోకము, దానిలో ఉన్న సమస్తం, నరకము, దానిలో ఉన్న సమస్తం, దేవుడు అంత మాత్రమే కాదు, మానవుల్లో ఉన్న ఆత్మ. వీటిని చూడాలి అని అంటే ఈ శరీరంతో బ్రతికుండకూడదు. మానవుడి నేత్రాలు దేవుడు సృష్టించిన అదృశ్యమైన వాటిని చూడలేవు. దేవుడు దానికి ఇచ్చింది విశ్వాసం అనే నేత్రం. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఈరోజు మనము విశ్వాసంలో ఉన్నామా, నమ్మకంలో ఉన్నామా? విశ్వాసంలో ఉన్నాం. కాబట్టి సహోదరుడా, సహోదరి, దేవుని లేఖనాల ప్రకారం మనం చూస్తే విశ్వాసము అనేది ఈ రెండింటిలో ఏది ధన్యకరమైనది అని అంటే, యోహాను సువార్త రండి 20వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. లేఖన భాగాలు మనం చూడాలి కాబట్టి రండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడకనే ఉన్నవని నమ్మినవాడు ధన్యుడు. అది. కాబట్టి అందుకనే మనం పాట పాడుకుంటుంటాం. పాట చూడండి, పాట సంఖ్య 738 శివన్ గీతాల్లో పాట ఉంది. పాట సంఖ్య 738లో 8వ చరణం ఏదో పాఠం చూడండి. 738. చూచి నమ్ము వారి కంటే చూడక నమ్ము వారి ధన్యులు. ప్రియ సోదరా, ప్రియ సోదరి, నిరీక్షణనుంచుము. చూసి నమ్ము వారి కంటే చూడక నమ్ము వారి ధన్యులు. ప్రియ సోదరా, ప్రియ సోదరి, నిరీక్షణనుంచుము. కాబట్టి అదృశ్యమైన నిత్యము నిలుచు వాటి యందు విశ్వాసం ఉంచు వారంటే దేవుడికి ఇష్టలు. ఇంకా ముందుకెళ్తుంది దేవుని వాక్యం. ఇప్పటి వరకు ఏం చూసాను చెప్పండి? విశ్వాసం అంటే ఏంటో చూసాం, నమ్మకం అంటే ఏంటో చూసాం. ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనది? విశ్వాసం శ్రేష్టమైనది. ఇప్పుడు దేవుడు నమ్మువారిని, దృశ్యమైన వాటిని చూచి నమ్మేవాడిని ఇష్టపడుతున్నాడా, అదృశ్యమైన వాటిని విశ్వాసంతో ఉన్నవని చెప్పి విశ్వాసం ఉంచే వాడిని ఇష్టపడుతున్నాడా దేవుడు అని అంటే, ఏ విశ్వాసము? ఈ విశ్వాసము. అందుకని విశ్వాసము, ఏ విశ్వాసము చెప్పండి? అదృశ్యమైన, నాతో అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదే విశ్వాసము. మరలా నాతో పాటు చెప్పండి.
నిత్యము నిలుచు వాటిని చూచున్నదే విశ్వాసము. ఈ విశ్వాసము కలిగిన వారంటే చెప్పండి గట్టిగా, దేవునికి ఇష్టలు. విశ్వాసం. ఈ విశ్వాసం ఉన్న వాళ్ళంటే దేవుడికి ఎవరట? అందుకని విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉంట అసాధ్యము. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండటం చాలా మంది. చూడండి, నమ్మకం చూస్తేనే నమ్ముతా అని చెప్పేవాడు దేవుడికి ఇష్టడు కాడు. కనబడిన వాటిని, అదృశ్యమైన వాటిని నీకు చూపించాలంటే శరీరంలో నుంచి నువ్వు బయటికి రావాలి. శరీరం నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చి దేవుడిని చూపిస్తానంటే మళ్ళీ నీకు శరీరం ఉంటుందా? అందుకనే సహోదరుడా సహోదరి, నువ్వు బ్రతికుండగానే అదృశ్యమైన దేవుణ్ణి, అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయని నా విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఆ విశ్వాసం మనలో ఉండాలి. చెప్పండి, ఇప్పుడు ఈ విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఈ విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఎవరు మనలో? ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారే మనలో ఈ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మనము దేవుడి వాక్యంలో మనం చూస్తాం, ఈ విశ్వాసంలో బ్రతికిన వాడు, ఈ విశ్వాసంలో జీవించిన వారు హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా మంది కనపడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అందరూ విశ్వాస వీరుల పట్టిక అక్కడ ఉంది. విశ్వాస వీరులు అని అంటే ఎవరు వారు చెప్పండి? చూడక అదృశ్యమైన వాటిని అది ఉన్నవని నిరూపించారు. వాళ్ళే విశ్వాస వీరులు. ఎవరయ్యా? 11వ అధ్యాయంలో కనపడుతున్న విశ్వాసం ఎవరు? అదృశ్యమైనవి ఉన్నవని వాటి కొరకు బ్రతికారు, వాటి కొరకు ప్రాణం పెట్టారు, వాటి కొరకు జీవించారు, వాటి కొరకు సాక్ష్యాలు ఇచ్చారు. వారిలో ఆయన గురించి మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం 5వ వచనం చదువుదాం. 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయిన కనుక అతడు ఏం కాలేదో కనపడు. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు ఆయన. దేవునికి ఇష్టడుగా బ్రతకడం అంటే ఎట్లా అబ్బాయి? ఇది విశ్వాసము. అదృశ్యమైన వాటిని విశ్వాసం ఉంచి అవి ఉన్నవి అని బ్రతికాడు. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఏనా? అది మనం బ్రతకాల్సిన జీవితం. సరే, ఇప్పుడు ఒక మాట నేను చెప్పి ఇక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రండి, ఇప్పుడు పౌలు గారు దీని గురించి ఏమని చెప్తున్నాడో చూద్దారండి. ఎంతమందిని చూసాం? ఈ విశ్వాస జీవితంలో బ్రతికిన వారు చాలా మంది ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనపడే విశ్వాస వీరుల పట్టిక అందరూ కూడా ఈ విశ్వాసంతోనే బ్రతికారు. ఇప్పుడు పౌలు గారు కూడా ఆ మాట చెప్తున్నాడు. రండి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాం. మేము దృశ్యమైన వాటిని చూడక క్షమించండి, స్పష్టంగా చదువుదాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. పౌలు ఏం చెప్తున్నాడమ్మా? దృశ్యమైన వాటిని చూస్తున్నాడా, అదృశ్యమైన వాటిని చూస్తున్నాడా? అది ఒక విశ్వాసి దేన్ని చూడాలో చెప్పండి. మీరు గట్టిగా నోరు తెరిచి చెప్పండి. నోరు తెరవాలి వాళ్ళందరూ. ఒక్కొక్కరు చెప్పండి. అమ్మా చెప్పు. నువ్వు చెప్పాలి. చెప్తారు. ఒక విశ్వాసి అంటే అదృశ్యమైన ఉన్నవని బ్రతకాలి. అందుకనే పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. మేము దృశ్యమైన వాటిని కాదయ్యా, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం అని పౌలు గారు కూడా అదే మాట అన్నాడు. పేతురు కూడా ఒక మాట అన్నాడు. రండి, పేతురు గారు కూడా ఒక మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఒక మాట ఉంది. 8-9 వచనాల్లో ఒక మాట ఉంది. నేను చదువుతాను, మీరు చూడండి. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు,
ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసిస్తున్నారు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు. ఎవరిస్తారమ్మా? నేను వివరిస్తాను. ఈ వాక్యం చదివాను కదా. పౌలు గారు ఏం చెప్తున్నాడు చెప్పండి? దృశ్యమైన వాటిని చూస్తూ బ్రతుకుతున్నాడా? అదృశ్యమైన వాటిని చూస్తూ బ్రతుకుతున్నాడా? అదృశ్యమైన వాటిని మేము చూస్తూ నిదానించి చూస్తూ వాటి కోసమే బ్రతుకుతున్నాము. అబ్రహాం గారు దేని కొరకు బ్రతుకుతున్నాడు? రండి ఆ మాట కూడా చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. చాలా మంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఏలయనగా 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. కనపడేది ఆ పట్టణం? పరలోకమే అది. సరే, ఇప్పుడు పౌలు గారి మాట చూసాం, అబ్రహాం గారి మాట చూసాం. తర్వాత ఇప్పుడు పేతురు గారు ఏమన్నారు అని అంటే, ఆ మాట నేను కొంచెం వివరిస్తాను చూడండి. మనము ఆయన చూడకపోయినను, ఆయన అంటే ఎవరు? ఆయన దేవుడు. మన దేవుడు చూసామా? చూడకపోయినను మనం ఏం చేస్తున్నాం? దేవుడి యందు విశ్వాసము ఉంచుతున్నాం. ఇంకో మాట చెప్తున్నా, మనం దేవుడిని చూడకపోయినా విశ్వాసముతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి చూసామా? కానీ మన విశ్వాసం ఆయన ఉన్నాడంటానికి రుజువై ఉంది కదా. చెప్తున్నారు గట్టిగా, మాట అర్థమవుతుందా? మన విశ్వాసము కనపడని అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు అనడానికి రుజువై ఉంది. కాబట్టి మన విశ్వాసంతో దేవుని నిదానించి చూస్తున్నాము, ఆయన ప్రేమిస్తున్నాము. ఆయన ఉన్నాడు అనడానికి, దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు మన విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం దేవుని ప్రేమిస్తున్నాము. అందుకని ఇక్కడ మాట ఉంది, మనము ఆయన చూడకపోయినా ఆయన ప్రేమిస్తున్నాము. మన విశ్వాసం నిజమే అనడానికి రుజువే ఆయన మీద మనకున్న ప్రేమ. మరలా మీరు అర్థం చేసుకుంటున్నారు? మన విశ్వాసము నిజమే అనడానికి రుజువేంటయ్యా? దేవుడి మీద ఉన్న ప్రేమ. అన్నక్కడ ఇప్పుడు నువ్వు దేవుడిని వదిలిపెడతావా? 1,00,000 రూపాయలు ఇస్తా అంటే చచ్చిన వదిలిపెట్టుద్దా? కాలు నొప్పులున్నా, బాగున్నా, బాగోపోయినా కానీ దేవుడిని విడిచిపెట్టి బతకం. ఇప్పుడు అన్న బతుకుతారా? పౌరులను బతుకుతారా? వదిన బతుకుతా? పిల్లలు బతుకుతారా? అబ్బాయి మీరు బ్రతకరు. ఎందుకంటే ప్రేమ. మీకు ఎవరి మీద ప్రేమ? ఎందుకమ్మా నీకు అంత ప్రేమ దేవుడు అంటే? ఎందుకమ్మా నీకు దేవుడు అంటే అంత ప్రేమ? కేసీఆర్, ఎందుకు దేవుడు అంటే నీకు అంత ప్రేమ? నీ విశ్వాసమే. దేవుడు మీద మన విశ్వాసము నిజమే అనడానికి రుజువు ఏంటంటే, దేవుడు ఉన్నాడని చెప్పడానికి మన విశ్వాసము నిజమే అనడానికి రుజువు ఏంటంటే ఆయన మీద మనకున్న ప్రేమే. విశ్వాసం ఎక్కడ ఉంటుందో ప్రేమ అక్కడ ఉంటుంది. చెప్పండి, విశ్వాసం ఎక్కడ ఉంటుందో ప్రేమ అక్కడే ఉంటుంది. ఈ రెండు కలిసే ఉంటాయి. ఈ రెండు వేరు వేరుగా ఉండవు. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ప్రేమ కూడా ఉంటుంది. ఇప్పుడు మరలా నేను చివరి మాట చెప్పి ముగించేస్తాను. మన విశ్వాసం యొక్క ఫలమే ఆత్మరక్షణ. ఇప్పటి వరకు మనం ఎన్ని విషయాలు చూసాం చెప్పండి, త్వరగా ముగించేసుకున్నాం. విశ్వాసం అంటే ఏంటో చూసాం, నమ్మకం అంటే ఏంటో చూసాం, మూడవ మాట ఏం చూసాం? ఆ విశ్వాసులు ఎవరట? దేవునికి ఇష్టలు. ఆ విశ్వాసులు ఎవరట? దేవునికి ఇష్టలు అని చూసాం. ఆ విశ్వాసానికి కర్త ఎవరో చూసాం. ఆ విశ్వాసాన్ని కొనసాగించే వారు ఎవరో చూసాం. ఆ విశ్వాసం మీద బ్రతికిన వారిని కూడా చూసాం. ఎవరెవరు చూసాం? ఉదాహరణకి అబ్రహాం గారిని చూసాం, పౌలు గారిని చూసాం, హనోకును కూడా చూసాము. ఇప్పుడు పేతురు గారు చెప్పిన మాట దగ్గరకు వచ్చాం. ఇప్పుడు పేతురు గారు చెప్పిన మాట ప్రకారం చూడకయే మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఆయన ప్రేమిస్తున్నాము అని మనం దేవుని వాక్యంలో చూస్తూ వచ్చాం. పేతురు గారు రాస్తూ ఆ మాట అంటూ అన్నాడు, మనము చూడకనే విశ్వాసం ఉంచి దేవుని ప్రేమిస్తున్నాము. ఆయన మీద మనం చూపే ప్రేమే, ఆయన ఉన్నాడని చెప్పే మన విశ్వాసమే రుజువైంది.
అని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు మెట్టుకి విశ్వాసం యొక్క ఫలం ఏంటి అని ప్రశ్న రాసుకుంటే దానికి జవాబే, ఈ విశ్వాసానికి మానవులకు వచ్చే ఫలం ఏమిటి, ఈ విశ్వాసమును బట్టి మానవులకు వచ్చే ఫలితం ఏంటి, దానికి జవాబే ఆత్మరక్షణ. చెప్పండి, ఏమొస్తుందట? ఆత్మరక్షణ. ఆత్మరక్షణ వస్తుంది. ఈ విశ్వాసం యొక్క ఫలితం ఏంటి అబ్బాయి? చెప్పండి గట్టిగా. ఆత్మరక్షణ. మరలా చెప్పండి, ఈ విశ్వాసం యొక్క ఫలితం ఏమనగా ఆత్మ విముక్తి. దేని నుంచి విముక్తి అన్న? అది పాపము నుండి విముక్తి. ఎంత గొప్పదన్న మన విశ్వాసం. అదృశ్యమైన వాటిని ఉన్నవి అని విశ్వాసం వచ్చిన మనం దేవునికి ఇష్టలు. ఆ అదృశ్యమైన వాటి మీదే ఉన్నవని చెప్పి వాటి కొరకే మనం ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, శ్రమలు అనుభవిస్తున్నాం. పిచ్చివారు అని అంటున్నారు. దేవుడు దేవుడు అని తిరుగుతావేంట్రా, మందిరం మందిరం అంటావేంట్రా, పరలోకం అంటావేంటి, నరకం అంటావేంటి? నరకం ఉందని నువ్వే చూసావా? పరలోకం ఉందని నువ్వే చూసావా? నువ్వేనా చూసి వచ్చావు? నరకం మాకు తెలియదులేదు, మేము నరకానికి పోతాం, నువ్వు పరలోకానికే పో. ఎటకారం ఆడేవాళ్ళు ప్రజలు ఎంతమందో. మనం వాళ్ళకి వెలువల్లా కనపడుతున్నాం. ఎందుకంటే కనబడని వాటిని ఉన్నవని చెబుతున్నాం కదా. ఆ కనబడని వాటిని విశ్వాసంతో రుజువని చెప్తున్నాం కదా. మనం జనాలకు వెర్రివారమే, మనం జనాలకు పిచ్చివారమే, కానీ దేవుడి దృష్టిలో మనం గొప్పవారమే. ఆ అదృశ్యమైన పరలోకము, అదృశ్యమైన నరకము, అదృశ్యమైన దేవుడు, అదృశ్యమైన ఆత్మ, ఇంకా అదృశ్యమైన ఎన్నో నిత్యమైన వాటిని ఉన్నవని చెప్పి బ్రతుకుతున్నాం. మనం దేవుడికి ఇష్టం. ఆ నమ్మాం కాబట్టి దేవుడు మన ఆత్మకి ఏమి ఇచ్చాడన్నా? రక్షణ. ఆత్మ విముక్తి కలిగింది. మన ఆత్మకు పాపం నుండి విముక్తి కలిగింది. ఎవరికి ఒక మాటలో చెప్పి ముగించేస్తాను. మనం అదృశ్యమైన నరకం ఉంది, అదృశ్యమైన పరలోకం ఉంది అని చెప్పారు. ఇది మనం విశ్వాసం ద్వారా అది ఉంది, ఇది ఉంది అని మనం విశ్వసిస్తున్నాం. దేవుడు వాటిని నిర్మించాడని మనం విశ్వసిస్తున్నాం. ఇప్పుడు నరకానికి ఎవరు వెళ్తారు? పాపం చేసిన వాడు వెళ్తున్నాడు. పరలోకానికి ఎవరు వెళ్తున్నారు? పాపము చేయని వాడు వెళ్తున్నాడు. పాపము చేయని వాడు ఎవడన్నా ఉన్నాడా అంటే మానవులందరూ నరకానికి వెళ్తున్నారు. అదృశ్యుడైన దేవుడు తన కుమారుని మన కొరకు లోకానికి పంపి ఆయన రక్తము చేత మనందరి పాపంలో కడిగివేసి, మన రక్తములో ఆయన రక్తములో మన పాపాలు కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి పరలోకానికి ఇప్పుడు మనందరినీ వారసులుగా చేశాడు. ఇప్పుడు మనందరము మన విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అందుకని విశ్వాసంలో ఉన్నవాడు ఆత్మరక్షణ పొందుతున్నాడు, పాప విముక్తి పొందుతున్నాడు, వాడు పరలోకానికి చేరుతున్నాడు. ఇంకా చూద్దాం, వచ్చే వారం నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు ఒక మాటతో ముగించేశాను. ఆత్మఫలమేమనగా క్షమించండి, విశ్వాస ఫలమేమనగా ఆత్మరక్షణ. కాబట్టి ఈరోజు మనం ఆత్మరక్షణ పొందాం. విశ్వాసము వలన పాపం నుండి మన ఆత్మ విడుదల పొందింది. ఈ విశ్వాసం మామూలుది. మనకున్న విశ్వాసము ఎలాంటిదో ఈరోజు మనం గమనించాం. కాబట్టి సహోదరి, నీకున్న విశ్వాసాన్ని ఎవరైనా తేలిక చేసి మాట్లాడితే క్షమించు, వారికి తెలియదు. నీకున్న విశ్వాసాన్ని ఎవరైనా బద్దలు కొట్టాలని దృశ్యమైన చూపిస్తే నీ విశ్వాసము చెప్పు గట్టిగా, కనబడే దాని మీద నా విశ్వాసము లేదు. చెప్పండి, కనబడే దాని మీద నా విశ్వాసము లేదు. చూచిన దాన్ని నమ్మకం అంటారు, చూడకం దాన్ని విశ్వాసం అంటారు. నేను లేని వాటిని అంటే కనబడని వాటిని నేను విశ్వాసంతో బ్రతుకుతున్నా. నీ జీవితం వేరు, నా జీవితం వేరు. కాబట్టి ఇంకా భవిష్యత్తు మీద వచ్చేవారు ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకున్నాము. అయితే నీ విశ్వాసాన్ని దేవుడు నీలో ప్రారంభించాడు. నీ విశ్వాసానికి కర్త ఆయనే. మన విశ్వాసానికి, నీ విశ్వాసానికి కొనసాగించేవాడు కూడా ఆయనే. కాబట్టి మనం ఇందాక పాట పాడుకున్నాం. ఓ విశ్వాసయోగ్య ప్రియ యేసు, నిండు మనసుతో నిన్ను పూజింతును. ఓ విశ్వాసయోగ్య ప్రియ యేసు, నిండు మనసుతో నిన్ను పూజింతును. ఎవరన్నా మనం
పూజించాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్.